స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో ఈ రెండు కనెక్షన్ అనేది క్యాన్సర్ రిస్క్కి ఎలా ఉంటాయి మ్యామ్? మీ జీవితం నార్మల్గా వెళ్ళాలి అంటే డెఫినెట్గా అవాయిడ్ చేయవలసిందే. ఎవరు ఎంత చేస్తే ఎంత ఎక్కువ రిస్క్ పెరుగుతుంది అన్నది ఇట్ డిపెండ్స్. వైద్య పరిభాషలో ప్యాక్ ఇయర్స్ అంటాం, స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్. ఒక రోజుకి ఇన్ని సిగరెట్లు ఇన్నేళ్ళు తాగితే ఇంత రిస్క్ ఉంటుంది అని మనకు ఒక చార్టింగ్ ఉంటుందన్నమాట. ఇది నేను ఇంత చేస్తాను ఇప్పుడు, దాని తర్వాత నేను ఆపేస్తాను, నార్మల్ అయిపోతుందా? నెక్స్ట్ క్వశ్చన్ లేదు. మీరు ఒకసారి ఇలాగా ఒక దాన్ని అలవాటుగా వ్యసనంగా వాడుతూ ఉన్నప్పుడు మీరు దాన్ని ఆపేసిన 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఒక ఈ వ్యసనం లేని పర్సన్కి ఈక్వల్గా మీ రిస్క్ వస్తుంది. ఏజ్ బట్టి రియాక్ట్ ఎలా అవుతుందో చెప్పారు, బట్ చాలా మందికి ఈ కీమోథెరపీ రేడియేషన్ వల్లనే ఇంకెక్కువ ఎఫెక్ట్ అయిన తర్వాత దానివల్ల కూడా చాలా మందికి లైఫ్ రిస్క్లో పడింది కదా అని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నో అండి. సో రోజు ట్రావెల్ చేస్తాము, బయటికి వస్తే బైక్ పైన వెళ్తుంటే కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుందని మనకు తెలుసు. మానేసి ఇంట్లో కూర్చుంటున్నామా? లేదు కదా. సో ఇచ్చే వైద్యానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా ఇప్పుడు సైన్స్ చాలా పరిమాణం చెంది దానిలో చాలా అప్డేషన్స్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ని ఎంత బాగా తగ్గించవచ్చు అని మేము చూసుకోగలుగుతున్నాము. సైడ్ ఎఫెక్ట్స్ కోసం భయపడి ఇంట్లో కూర్చోకండి, అది ఇంపార్టెంట్. ఇక్కడ దానివల్ల మీ లైఫ్ని పాడు చేసుకోకండి. అండ్ ఈ ట్రీట్మెంట్లో కూడా కొన్నిసార్లు ఈ క్యాన్సర్ డయాగ్నోస్ చేశాక సర్జరీస్ కూడా అవసరం ఉంటాయంటారా, లేకపోతే హౌ ఇట్ వర్క్స్ మ్యామ్? డెఫినెట్లీ. సో ఏ స్టేజ్ని బట్టి అన్నది అండ్ ఎందుకు చేస్తున్నాము అన్నది అక్కడ మనకి సర్జరీ ఎంత వాడుతున్నామని తెలుస్తుంది. ఎర్లీ క్యాన్సర్స్లో ఆపరేషన్ చేయగలిగితే అన్న ఆప్షన్ ఉంది అంటే చేయించుకోండి. కంటికి కనిపించేది కట్ చేసి తీయగలిగి దానికి ఒక మార్జిన్స్ ఇచ్చి తీయగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా చేయించుకోవడం మంచిది. బట్ కంటికి కనిపించినవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. కీమోథెరపీ దాన్ని అడ్రస్ చేస్తుంది. తర్వాత ఏంటి, నాకేం కావాలి, ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళకి ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది అంతే అయిపోయింది కాదు. ఇది ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళకి రాకూడదు, మళ్ళీ వాళ్ళు ఈ పరిస్థితిలో ఉండకూడదు. దానికోసమనే అడ్జువెంట్ కీమోథెరపీ. సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చును. సో ఆపరేషన్ దాన్ని ముందు చేస్తామా తర్వాత చేస్తామా స్టేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్లో ఎక్కువగా చొచ్చుకుపోయింది పక్కలా అంటే కనుక మనం దాన్ని ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని డౌన్ స్టేజ్ సైజ్ తగ్గించుకొని అప్పుడు మనం కీమోథెరపీ ఇచ్చుకొని అప్పుడు ఆపరేషన్ చేయవచ్చును. సో ఆ సీక్వెన్సింగ్ అనేది మల్టీ డిసిప్లినరీ బోర్డ్ MDT డిస్కషన్ అని చెప్పి చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూర్చొని ఏది చేస్తే ఫర్ ఎ గివెన్ పేషెంట్ అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అని డిస్కస్ చేసుకొని మీకు దాన్ని బట్టి ఆ సీక్వెన్సింగ్ని చూస్తాము.